ఆదిలాబాద్ గిరిజన మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన్ కీ బాత్లో వారు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డూల గురించి ప్రస్తావించారు. అది సరికొత్త ప్రయోగమని, అందులో ఆదివాసీల సంస్కృతి తీయదనం కూడా దాగి ఉందని కొనియాడారు. తమ గురించి సాక్షాత్తు దేశ ప్రధాని మాట్లాడడంపై ఆదివాసీ మహిళలు, జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప పువ్వు పేరు చెబితే చాలా మందికి నాటుసారా గుర్తుకొస్తుంది. అడవుల్లో సహజంగా దొరికి ఈ పువ్వుతో నాటుసారా కాచి గుట్టుగా పల్లెలు, తండాలు విక్రయిస్తుంటారు. అయితే అటువంటి ఇప్ప పువ్వుతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ఆదివాసీ మహిళలు వినూత్న ప్రయోగం చేశారు. ఇప్ప పువ్వును ఉపయోగించి పోషక విలువలు కలిగిన లడ్డులను తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్లో భీంబాయ్ మహిళా సంఘం సభ్యులు ఆదివాసీ ఆహారం పేరిట ఇప్ప పువ్వు లడ్డు కేంద్రం నిర్వహిస్తున్నారు. సంఘం అధ్యక్షురాలిగా కుమ్రా బాగుబాయి, సభ్యులుగా 9 మంది మహిళలున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరపున జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి ఇప్ప పువ్వు లడ్డు వంటకాల తయారీ గురించి అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్ప లడ్డు శరీరానికి ఎంతో మేలని, ఈ లడ్డు తింటే కండరాలు బలంగా ఉండడం, మోకాళ్ల నొప్పులు తగ్గడం, రక్తహీనత వ్యాధులను నియంత్రించి రక్తం వృద్ధి చెందుతుందని ఇక్రిషాట్ పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉట్టూరులోని పరిసర ఆశ్రమ పాఠశాలలకు ఈ ఇప్ప పువ్వు లడ్డూను బాల బాలికలకు రక్తహీనత వ్యాధి నియంత్రించేందుకు, అదేవిధంగా పౌష్టికాహారంగా అందిస్తున్నారు. వీరి ప్రతిభను ఉగాది సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఆదిలాబాద్ ఆదివాసీలు మంచి వంటకాలు చేస్తుంటారు. వారి సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. వారి జీవన శైలి, వారు తయారు చేసే వంటకాలతో శరీర దేహదారుఢ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, అడవి బిడ్డల పౌష్టికాహారం ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయని ప్రధాని మన్ కీ బాత్లో అన్నారు. ఆదివాసీ మహిళల స్వయం కృషిని మన్ కీ బాత్తో మోడీ అభినందించడంతో మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ప్రధాని తమ గురించి చెప్పిన మాటలకు ఇప్ప పువ్వు లడ్డు తయారీదారులు కుమ్రా బాగుబాయి, మంగం రేణుకాబాయి, ఆత్రం చిన్నుబాయి టీవీలో, సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఎంతో సంబరపడ్డారు. ప్రధాని తమ గురించి ప్రస్తావించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ విషయంలో ఎంతో మంది ఫోన్లు చేస్తూ సైతం మాట్లాడుతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివాసీ ఆహారం పేరిట నడిపిస్తున్న ఈ ఇప్ప పువ్వు లడ్డు కేంద్రం కేవలం చిన్న కుటీర పరిశ్రమ అని, ప్రధాని మాకు లడ్డు తయారీకి కావాల్సిన యంత్రాలను, పనిముట్లను అందించి ఇతర రాష్ట్రాలతో పాటు దేశ అభివృద్ధికి పంపిణీ చేసేలా కృషి చేయాలని, దాంతో మరింత ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. ఇప్ప పువ్వు లడ్డు సైతం పౌష్టికాహారంగా దేశ ప్రజలకు ఉపయోగపడుతుందని, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు. మా యొక్క సంస్థ ఉద్దేశం ఏంటంటే ఈ గిరిజన ప్రాంతంలో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా రైతు సహకార సంఘాలు ఏర్పాటు చేసే క్రమంలో మన కుమ్రంభీము జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కుమ్రంభీము ఉమ్మడి జిల్లాలో మా యొక్క పనితీరులో మహిళల్ని ఒక కోఆపరేటివ్ ఏర్పాటు చేసుకుని ఇప్ప పువ్వు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి దివ్యా దేవరాజన్ గారు, తర్వాత పిఓ ఐటీడీఏ వాళ్ళు సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకొచ్చాం. నా పేరు కుమ్రం బాగుబాయి. నా సంస్థ పేరు ఆదివాసీ భీంబాయి మహిళా సంఘం. వారానికి 6 క్వింటాల్ లడ్డు ఇస్తే వాళ్ళ పిల్లలు కూడా చాలా హెల్త్గా ఉన్నారు. పిల్లలకు పర్వాలేదని ఆల్రెడీగా బడిలు బంద్ అయ్యేదాకా మాకైతే లడ్డు ఇవ్వాలంటే ఇస్తున్నాం. ఈ లడ్డులో ఏమేమి చేస్తామంటే పల్లీలు, నువ్వులు, కాజు, బెల్లము అన్నీ కలిపి లడ్డు చేస్తున్నాం. మామూలు గిరకి కూడా ఇప్పుడు దసరా నుంచి మంచిగానే పెరిగింది. తిన్న వాళ్ళు ఒకసారి కొన్న వాళ్ళు మళ్ళీ వచ్చి కొంటుండ్రు. ఇప్పుడు మోడీ మాట్లాడిన దాన్ని కూడా మాకు చాలా చాలా మంచిగా అనిపించింది. మా లడ్డును గుర్తించింది కాబట్టి ఇంకా మా లడ్డు గిరకి ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డుల ద్వారా స్వయం ఉపాధి సైతం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్ప పువ్వు లడ్డు మరింత ప్రాచుర్యం పొందాలని, మరింత మందికి ఉపాధినిచ్చేలా వృద్ధి చెందాలని కాంక్షిద్దాం.